నమస్తే, వెల్కమ్ టు స్వతంత్ర. నేను మురళి. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఏపీలో రికార్డు స్థాయిలో పోలింగ్ శాతం నమోదు. 81.86% పోలింగ్ నమోదైందన్న ఎంకే మీనా. వైసీపీకి ఓట్లు పడతాయనుకున్న చోట దాడులు చేశారు. రాజకీయ కక్షతో దాడులు చేస్తున్నారన్న సజ్జల. సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష. ధాన్యం కొనుగోలు, రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై ఆరా. రాజకీయాలు పక్కన పెట్టి రైతులను ఆదుకోవాలి. తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వం వెంటనే కొనుగోలు చేయాలన్న కేటీఆర్. రిజర్వేషన్లపై కాంగ్రెస్ నేతలు దుష్ప్రచారం చేశారు. తెలంగాణలో బీజేపీకి బ్రహ్మాండమైన ఫలితాలు రాబోతున్నాయన్న కిషన్. దేశం అన్ని రంగాల్లో అభివృద్ధి సాధిస్తోంది. కాంగ్రెస్ ఓటు బ్యాంకు రాజకీయాలు చేస్తోందన్న మోదీ. నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు. సెన్సెక్స్ 117, నిఫ్టీ 17 పాయింట్ల నష్టం. ఆంధ్రప్రదేశ్లో మే 13వ తేదీన జరిగిన ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా 81.86% పోలింగ్ నమోదైందని ఏపీ సీఈఓ ముఖేష్ కుమార్ మీనా చెప్పారు. ఈవీఎంల ద్వారా 80.59%, పోస్టల్ బ్యాలెట్ ఓట్లు 1.010% మేర నమోదైనట్లు వెల్లడించారు. జిల్లాల వారీగా అత్యధికంగా ప్రకాశం, చిత్తూరు జిల్లాల్లో 87.09% పోలింగ్ నమోదైనట్లు తెలిపారు. అత్యల్పంగా విశాఖ జిల్లాలో 68.63% ఓట్లు పోలైనట్లు వెల్లడించారు. అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా చూస్తే దర్శిలో అత్యధికంగా 90.91%, తిరుపతిలో అత్యల్పంగా 63.32% పోలింగ్ నమోదైనట్లు స్పష్టం చేశారు. మనకు పోలింగ్ పర్సంటేజ్ ఇస్ 80.66 is the exact percentage finalized yesterday night. 80.66% final voting percent EVM polled votes. 2014లో మనకు పర్సంటేజ్ వాజ్ 78.41%, 2019లో 79.77%. సో ఈసారి ఆల్మోస్ట్ 1% ఈవీఎంలోనే ఇంక్రీజ్ అయింది. తర్వాత మేల్ మెంబర్స్ 1,64 lakh, ఫర్దర్ డిజిట్స్ మేము మీకు నోట్లో ఇస్తాము. అండ్ ఫీమేల్ ఓటర్స్ 1,69 lakh. అదర్ కేటగిరీస్లో 1,517. సో దిస్ ఈజ్ ద టోటల్ నెంబర్ ఆఫ్ ఓటర్స్ యా. నా దాంట్లో కూడా మనం చూస్తే అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీకి వస్తే దర్శి హైయెస్ట్ పోలింగ్ జరిగింది, 90.91%. పార్లమెంటరీ కాన్స్టిట్యుయెన్సీలో ఒంగోల్ హైయెస్ట్ ఓటింగ్ జరిగింది, 87.06. అసెంబ్లీలో లోయెస్ట్ తిరుపతి 63.32. లాస్ట్ టైం 2019లో తిరుపతిలో 65.9 ఉంది. సో కొద్దిగా అక్కడ తగ్గింది. ఏపీలో ఘర్షణలపై అధికార ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. ఇప్పటికీ పోలీసులు అధికార పార్టీ మాటే వింటున్నారని టీడీపీ నేతలు ఆరోపిస్తే, ఇంత హింస జరుగుతున్నా పోలీసులు పట్టించుకోవడం లేదని వైసీపీ ఆరోపిస్తోంది. ఏపీలో ఎన్నికలు ముగిసిన తర్వాత జరుగుతున్న దాడులపై రాష్ట్ర డీజీపీ హరీష్ కుమార్ గుప్తాను కలిసింది వైసీపీ బృందం. పోలీసులు ఎన్నికల నిర్వహణలో విఫలమయ్యారని వైసీపీ నేత అంబటి రాంబాబు ఆరోపించారు. ప్రజాస్వామ్యంలో ఇలాంటి దుస్థితి రావడం దారుణమన్నారు. టీడీపీ, జనసేన, బీజేపీ ఇచ్చిన ఫిర్యాదు వల్లే అధికారులను మార్చారన్న అంబటి, అధికారులను మార్చాక హింస జరగడం ఏంటని ప్రశ్నించారు. అధికారులను బదిలీ చేయడం వల్ల నష్టం జరిగిందన్నారు. చెప్పలేదు అన్నారు. భయభ్రాంతులకైనటువంటి పోలింగ్ ఆఫీసరు రాస్తారా, లేదా పొయ్యుడు అయి ఉండొచ్చు కదా. అందువల్ల నేను ఒక మాట చెప్పాను. ఏం చెప్పానంటే, మీరు వెబ్ కెమెరాలు పెట్టారు కదా, ప్లీజ్ సీ ది వెబ్ కెమెరాస్, ఓపెన్ ది వెబ్ కెమెరాస్, ఓపెన్ చేసి దానిలో నేను చెప్పింది ఉంటే చెప్పండి. ఒకడే 4-5 గుర్తేసుకుంటున్నాడు అనుకోండి, అది వెబ్ కెమెరా కనిపిస్తుంది కదా. వెబ్ కెమెరాలు ఎందుకు పెట్టారు? షోకి పెట్టారా?
వాటిని ఓపెన్ చేయాలి కదా. మేము ఆరోపణ చేస్తే ఓపెన్ చేస్తే మేము చెప్పింది దానిలో ఉంటే దెన్ యూ హ్యావ్ టు టేక్ యాక్షన్. దట్ ఇస్ ద లాజిక్. ఆ లాజిక్ని కూడా ఎలక్షన్ కమిషన్ కాదంటే ప్రజాస్వామ్యానికి ప్రమాదం ఏర్పడినట్టుగా మేము భావించవలసి ఉంటుందని ఈ సందర్భంగా తెలియపరుస్తుంది. టీడీపీ ఉద్దేశపూర్వకంగా దాడులకు దిగిందని మాజీ మంత్రి పేర్ని నాని అన్నారు. పోలీసులు పూర్తిగా ఎన్నికల విధుల్లో విఫలమయ్యారని ఆరోపించారు. పోలీసులు చేస్తున్న తప్పుడు చర్యలపై వైసీపీ నేతలు తిరుగుబాటు చేశారని అన్నారు. పల్నాడు జిల్లాలో టీడీపీ విధ్వంసం చేసిందని అయినా జిల్లా ఎస్పీ స్పందించలేదని ఆరోపించారు. రిటైర్డ్ అయిన దీపక్ మిశ్రా అనే అధికారిని తీసుకొచ్చి పోలీస్ అబ్జర్వర్గా వేశారని అన్నారు. పోలీసులు ప్రేక్షక పాత్ర పోషించారని అన్నారు. తెలుగుదేశం పార్టీ ఉద్దేశపూర్వకంగా ఎన్నికల సంఘం మీద ఒత్తిడి తీసుకొచ్చి తద్వారా వ్యవస్థలన్నీ కూడా చేతపట్టుకుని ఎన్నికల వ్యవహారాన్ని మొత్తాన్ని, ఎన్నికల జరిగేటువంటి తంతు మొత్తాన్ని కూడా తెలుగుదేశం పార్టీ అపహాస్యం చేయటానికి, వాళ్ళ చేతుల్లోకి తెచ్చుకుంటానికి భారతీయ జనతా పార్టీతో పొత్తు పెట్టుకున్నట్టుగా ఇవాళ మనకి ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా అవగాహన. వాళ్ళ రాష్ట్రంలో ఏ మూల చూసినా కూడా తెలుగుదేశం పార్టీ దుందుడుకు చర్యలు, దౌర్జన్య కాండలు చేస్తున్నంతసేపు పోలీసు వ్యవస్థ కళ్ళప్పగించి చూస్తూ వారి జోలికి వెళ్లకుండా, కట్టడి చేయకుండా ఉద్దేశపూర్వకంగా తెలుగుదేశం పార్టీ వారితో లోబడిపోయి లొంగిపోయి ఎక్కడన్నా వైసీపీ వాళ్ళు తెలుగుదేశం చేసినటువంటి దాడులకి తిరుగుదాడి చేస్తుంటే, లేకపోతే ఆత్మరక్షణ కోసం ఎన్నికల కమిషన్ పక్షపాత ధోరణితో వ్యవహరించిందని, టీడీపీ దాడులు చేస్తున్న పోలీసులు పట్టించుకోలేదని వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. అసాంఘిక శక్తులు రాజకీయ కక్షతో దాడులు హింసాకాండకు కొనసాగిస్తున్నాయని మండిపడ్డారు. ఈసీ ఉదాసీనంగా వ్యవహరిస్తోందని, పోలింగ్ సమయంలో టీడీపీ గూండాలు ఎక్కడికక్కడ తెగబడ్డారని తెలిపారు. పోలింగ్ సజావుగా జరగకూడదని టీడీపీ దాడులు చేసిందని విమర్శించారు. టీడీపీ దాడులపై డీజీపీకి ఎన్నికల అధికారులకు ఫిర్యాదు చేశామని సజ్జల చెప్పుకొచ్చారు. పోలింగ్కు ముందే పోలీసు ఉన్నతాధికారులను మార్చేశారని తెలిపారు. ఎక్కడైతే పోలీసు అధికారులను మార్చారో అక్కడే హింస జరిగిందని అన్నారు. ఆయన పార్టీ సెంట్రల్లో అధికారంలో ఉన్న బీజేపీతో పొత్తు పెట్టుకుని కూటమి విన్నప్పటి దగ్గర నుంచి మీరు గమనిస్తే ఓ ప్యాటర్న్, పూర్తిగా అధికారం అంతా వయా ఎన్నికల కమిషన్ తెలుగుదేశం పార్టీ దాంట్లోకి పోయిందా అని అనిపించే రకంగా వరుసగా జరుగుతూ వచ్చిన సంఘటనలు ఏవైనా ఉన్నా అవి అగ్రెసివ్ పోస్చర్, అంటే యాజ్ ఇఫ్ అధికారం అనేదే నడుస్తోంది అక్కడ నుంచి. ఎన్నికల కమిషన్ అధికార దాంట్లో జోక్యం చేసుకోకూడదు. దాంట్లో దుర్వినియోగం అవుతుంటే కట్టడి చేయాలి. తప్పనిసరి అయినప్పుడు సరైన ఎంక్వైరీ చేసి పూర్తిగా ఆధారాలు ఉంటేనే యాక్షన్ తీసుకోవాలి. ఎక్కడన్నా ఒక్క ఇన్సిడెంట్లో మీకు అలాంటిది కనిపించిందా? చంద్రబాబు నాయుడు ఆయన పార్టీ సెంట్రల్లో అధికారంలో ఉన్న బీజేపీతో పొత్తు పెట్టుకుని కూటమి విన్నప్పటి దగ్గర నుంచి మీరు గమనిస్తే ఓ ప్యాటర్న్, పూర్తిగా. జూన్ 4వ తేదీన వైఎస్ఆర్సీపీ కొత్త చరిత్ర సృష్టించబోతోందని మంత్రి మేరుగు నాగార్జున అన్నారు. రాష్ట్రంలో రామరాజ్యం రాబోతోందని తెలిపారు. ఏపీ ప్రజలు నిజమైన నాయకుడికి పట్టం కట్టబోతున్నారని అన్నారు. పేదలకు పెత్తందారులకు మధ్య జరిగిన యుద్ధంలో వైసీపీ మరోసారి అధికారంలోకి రాబోతోందని చెప్పారు. వైసీపీకి ఓటు వేశారని చంద్రబాబు ఫ్రస్ట్రేషన్లోకి వెళ్లారని అన్నారు. పల్నాడు జిల్లాలో వైసీపీ నేతలపై దాడులు చేస్తున్నారని మండిపడ్డారు. అధికారంలోకి రాగానే ఎన్నికల్లో అక్రమాలకు వంతపాడిన పోలీసు అధికారులపై విచారణ జరిపిస్తామన్నారు. తారీఖున దేశ చరిత్రలో ఆంధ్రప్రదేశ్ లో ఒక పెద్ద సునామీ రాబోతా ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గొప్ప విజయాన్ని నమోదు చేసుకోవటానికి ఆస్కారం కలుగుతుంది. గమనించి చంద్రబాబు నాయుడు ప్రెస్టేషన్కి వెళ్ళిపోయి చేయిస్తానికి, అఘాయిత్యాలు చేయిస్తానికి, అమానుషాలు చేయిస్తానికి, రాష్ట్రాన్ని రావణకాష్టం చేయిస్తానికి ప్రిపేర్ అయి ఈరోజు అనేక ప్రాంతాల్లో దాడులు, అఘాయిత్యాలు చేయిస్తా ఉన్నాడు. మీరు పర్టికులర్గా చూస్తే పర్టికులర్గా పేదల మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటేశారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అండగా ఉండాలని ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీల మీద దాడులు చేస్తున్నటువంటి తీరు ప్రజలంతా గమనిస్తూనే ఉన్నారు. ఉదాహరణకి పల్నాడు జిల్లాలో కొణిజేల్లో కానీ బీసీ మహిళ ఓటేసిందని ఇంటి మీద దాడి చేసి అఘాయిత్యానికి పాల్గొన్నారు. ఓటమి భయంతో వైసీపీ నేతలు అరాచకాలకు పాల్పడుతున్నారని టీడీపీ నేతలు వర్లరామయ్య, దేవినేని ఉమా, నక్కా ఆనందబాబు అన్నారు. పోలీసులు ఇంకా జగన్ కనుసన్నల్లోనే నడుస్తున్నారని తెలిపారు. రౌడీలు, గూండాలను జగన్ రెడ్డి పెంచి పోషిస్తున్నారని విమర్శించారు. పోలింగ్ తర్వాత కూడా దాడులు చేస్తున్నారంటే ఏమనాలని ఆయన నిలదీశారు.
తమ పార్టీ కార్యకర్తలు నాయకులే లక్ష్యంగా దాడులు చేశారని తెలిపారు. చంద్రగిరిలో పులివర్తి నానిపై హత్యాయత్నం చేశారని, హింసా రాజకీయాలకు పాల్పడిన వైసీపీకి ప్రజలే బుద్ధి చెప్పారన్నారు. 13వ తారీఖు మధ్యాహ్నానికే అర్థమైపోయింది ఆయనకి. ఎప్పుడైతే పోలింగ్ బూతుల దగ్గర బారులు తిరిగి ఓటర్లు నిలబడ్డారో అతనికి అర్థమైంది. తను చీటీ చించేశారనుకున్నాడు, తన దుకాణం బంద్ అయింది అనుకున్నాడు, తన ఖేల్ ఖతం అనుకున్నాడు. అతను ప్లాన్ బి ప్రవేశపెట్టాడు. ప్లాన్ బి అంటే అరాచకం. ఇదంతా ముందుగా వాళ్ళు ప్లాన్ చేసుకున్న కుట్రలో భాగం. అది ప్లాన్ బి. అరాచకం మొదలుపెట్టారు. పోలింగ్ బూతులు క్యాప్చర్ చేయాలని మొదలుపెట్టారు. పోలింగ్ బూత్లో ఎక్కువ మంది తెలుగుదేశం పార్టీకి సానుభూతి పరులు ఓటర్స్ కనపడితే అక్కడ విధ్వంసం సృష్టించడానికి ప్రయత్నం చేశారు. ఈ రకంగా అలజడి సృష్టించి వాళ్ళ ఓట్ల వరకు వాళ్ళు వేయించుకొని మిగతా ఓట్లు పోలింగ్ బూత్లోకి రాకుండా, ఓట్లు వేయకుండా చూడాలని ప్లాన్ బిని ప్రవేశపెట్టారు. 3 గంటల సమయంలో మా అభ్యర్థి జూలగంటి బ్రహ్మారెడ్డి గారు వారి సోదరుడు ఎస్పీకి ఇంటిమేషన్ ఇచ్చినప్పటికీ బయట బోర్డర్లో ఉన్నటువంటి తెలంగాణ ప్రాంతం నుంచి గోండాలు రౌడీలను తీసుకొచ్చి ఇక్కడ షెల్టర్ ఇచ్చి పెట్టారు. ఏ క్షణంలో ఏదైనా జరగవచ్చని వాళ్ళకి ఇంటిమేషన్ ఇచ్చినా కూడా ఎవరు చర్యలు తీసుకోకపోవటం, దాని పరిణామం 3 గంటల నుంచి కారంపూడి మండల హెడ్ క్వార్టర్లో జరిగినటువంటి దారుణం. 3 గంటలు కనీసం నానా బేభత్సం సృష్టించారు. సాక్షాత్తు ఎమ్మెల్యే సోదరుడు వెంకటరామరెడ్డి దానికి నాయకత్వం వహించాడు. చంద్రగిరిలో పులివర్తి నాని తెలుగుదేశం పార్టీ అభ్యర్థి మీద ఏ విధంగా హత్యాయత్నం చేశాడో చూసాం. అదేవిధంగా కేతిరెడ్డి పెద్దారెడ్డి ఆధ్వర్యంలో అనంతపురంలో జరిగినటువంటి తాడిపత్రిలో జేసీ ప్రభాకర్ రెడ్డి గారి ఇంటి మీద జరిగినటువంటి దాడులు చూసాం. అనేక దాడులు, ఇవన్నీ కూడా మీడియా ముఖంగా మనకు అందినాయి. కానీ గ్రామాల్లో, పట్టణాల్లో, అనేక ప్రాంతాల్లో ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. వీటిని ప్రజలందరూ కూడా ప్రతిఘటించారు. ఇవాళ చూడండి, ఈ పెద్ద ఎత్తున హింసాకాండ 13, 14, 15 జరిగిన హింసాకాండ ఇవాళ తిరుమల పవిత్రమైన తిరుపతి పవిత్ర స్థలం. ఆ తిరుపతిలో అక్కడ పోటీ చేసిన అభ్యర్థి చంద్రగిరి పులివర్తి నాని గారి మీద హత్యా ప్రయత్నం. గన్మన్ ప్రాణాలు తెగించి అక్కడ సంఘటనలో నిలబడకపోతే వాళ్ళ నాని గారు మనకు దక్కేవాడు కాదు. సమస్యాత్మక ప్రాంతాలని తెలుసు, సెన్సిటివ్ ప్రాంతాలని తెలుసు. ఎలక్షన్ కమిషన్కి అన్నీ కూడా వారాల తరబడి మేము కంప్లైంట్స్ ఇచ్చాం. మరి ఇవాళ కూడా కొంతమంది తీసేసిన పోలీసు ఉన్నతాధికారులు కొంతమంది తాడేపల్లి కొంపలో కూర్చొని సజ్జల డైరెక్షన్లో, హిట్లర్ జగన్ రెడ్డి డైరెక్షన్లో మీరు అమాయకులైన కార్యకర్తలని, నాయకుల్ని ఇవాళ బలి చేస్తూ ఉన్నారు. ఇప్పటికే చెప్తా ఉన్నాం, ఓటమి భయంతో జగన్ రెడ్డి ఈ రెచ్చగొట్టే కార్యక్రమాలు చేపిస్తూ ఉన్నాడు. మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో ఓట్ల శాతం పెరగడానికి సీఎం జగన్ కారణమన్నారు. వైసీపీ ప్రభుత్వంలో చేపట్టిన పథకాల వల్ల రాష్ట్రంలో ఓట్ల శాతం పెరిగిందన్నారు. జగన్ చేసిన అరాచకాలను భరించలేక ఓటర్లు ఓటు హక్కును వినియోగించుకున్నారన్నారు. ఈ నేపథ్యంలో ఓటర్లకు, యువతకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ ఎన్నికల్లో ఖచ్చితంగా టీడీపీ గెలుపు ఖాయమని స్పష్టం చేశారు. జగన్మోహన్ రెడ్డి ఈరోజు ఇంతమందిని ఓటుకు తీసుకొచ్చాడంటే ఆయనకు కూడా మనస్ఫూర్తిగా మనం కృతజ్ఞతలు చెప్పాలి. ఎందుకంటే ఇంతమంది ఓటర్లు వచ్చి ఓటు వేయడానికి ప్రధాన కారణం జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పాలన, ఆయన విధానాల వల్లనే ఇంతమంది కసిగా వచ్చి ఓటేయడం. అంటే ఎప్పుడు ఈ కసి కనపడలే. మామూలుగా జనరల్గా ఓటు వేయాలంటే ఆ ఎండలో నిలబడి, బాధలు పడి, కష్టపడి కొన్ని క్లీన్గా ఉంటే మధ్యాహ్నం పూట, సాయంత్రం ఖాళీగా ఉంటే ఓటేస్తారు. లేకపోతే ఒకవేళ ఎక్కిపోయినా కూడా సరేలే మనం కుదరలేదు అనుకుంటాం. అట్లా కాకుండా పొద్దున్నుంచి ఎండలో నిలబడి ఓట్లు వేసేటువంటి కసి ఈరోజు ఓటర్లు వచ్చిందంటే దానికి ప్రధానమైనటువంటి కారణం జగన్మోహన్ రెడ్డి. ఆ అలవాటు వాళ్ళకి వచ్చిందంటే ఖచ్చితంగా రేపు మళ్ళీ ఎన్నికల్లో, ప్రతి ఎన్నికల్లో కూడా ఓటేసేటువంటి అలవాటు కూడా వాళ్ళకి ఖచ్చితంగా వస్తుందని నేను భావిస్తున్నా. కాబట్టి ఆ రకంగా ఓటు హక్కును ఎంచుకున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా మనస్ఫూర్తిగా నా కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తాను. ఏపీ ఎన్నికల అనంతరం కూడా హింసాత్మక ఘటనలు చోటు చేసుకుంటూ ఉండడంపై కేంద్ర ఎన్నికల సంఘం సీరియస్ అయింది. వ్యక్తిగతంగా వివరణ ఇవ్వాలంటూ ఆంధ్రప్రదేశ్ ప్రధాన కార్యదర్శి, డీజీపీలకు ఎన్నికల కమిషన్ సమన్లు జారీ చేసింది. ఏపీలో కొనసాగుతున్న హింసపై వ్యక్తిగతంగా వివరణ ఇవ్వాలని నోటీసులో పేర్కొంది. గురువారం వ్యక్తిగతంగా హాజరు కావాలని కోరింది. ఏపీలో ఎన్నికల తర్వాత జరుగుతున్న హింసను అరికట్టడంలో డీజీపీ, సీఎస్లు విఫలమైనట్లు ఎన్నికల కమిషన్ అభిప్రాయపడింది. రాష్ట్రంలో ఇంకా ఎన్నికల కోడ్ అమల్లోనే ఉందని,
ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని సీఎస్ డీజీపీలను ఎన్నికల సంఘం ఆదేశించింది. ప్రజాస్వామ్యంలో హింసకు తావులేదని హెచ్చరించింది. కాగా ఏపీలో పరిస్థితులపై కేంద్ర ఎన్నికల సంఘం కమిషనర్ రాజీవ్ కుమార్ ప్రత్యేక దృష్టి సారించినట్లు పేర్కొంది. ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు ముగిసిన తర్వాత హింసాత్మక ఘటనల నేపథ్యంలో రాష్ట్ర డీజీపీ హరీష్ కుమార్ గుప్తా ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. హింసాత్మక ఘటనలకు పాల్పడుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఎస్పీలకు, రేంజ్ డీఐజీలకు, ఐజీలను ఆదేశించారు. చట్టం అతిక్రమించిన వారు ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగించే వారిపై కఠినంగా వ్యవహరించాలని సూచించారు. సోషల్ మీడియాపై నిఘా పెట్టాలని, కవ్వింపు చర్యలకు పాల్పడే వారిని గుర్తించాలన్నారు. జమ్మలమడుగు, తాడిపత్రి, పల్నాడు, తిరుపతి జిల్లాల్లో జరిగిన దాడుల గురించి డీజీపీ ఆరా తీశారు. ఆయా ప్రాంతాల్లో 144 సెక్షన్ విధించి రాజకీయ పార్టీల నేతలను హౌస్ అరెస్ట్ చేసి వారి భద్రతలను కట్టుదిట్టం చేసినట్లు వివరించారు. లోక్సభ పోలింగ్ ముగియడంతో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పరిపాలనపై ఫోకస్ పెట్టారు. ధాన్యం కొనుగోలు, వ్యవసాయం, రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై సచివాలయంలో సమీక్ష నిర్వహించారు. మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి వివిధ శాఖల అధికారులు సమావేశానికి హాజరయ్యారు. ఆగస్టు 15 లోపు రైతులకు రుణమాఫీ చేస్తామని ప్రకటించిన నేపథ్యంలో ఈ అంశంలో ఎలా ముందుకు వెళ్లాలో చర్చించారు. వానాకాలంలో పంటల సాగు, సాగునీటి రంగంలో తాజా పరిణామాలపై అధికారులతో ముఖ్యమంత్రి చర్చించారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ధాన్యం కొనడం లేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. నిర్మల్ జిల్లా, భువనగిరి జిల్లాల్లో రైతులు రోడ్డెక్కారని అన్నారు. తడిచిన ధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. రాజకీయాలు పక్కన పెట్టి రైతులను వెంటనే ఆదుకోవాలని కోరారు. క్వింటాకు 500 రూపాయలు బోనస్ ఇచ్చే వరకు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని వదిలిపెట్టమని స్పష్టం చేశారు. ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా కూడా రైతులు విపరీతమైన ఇబ్బందుల్లో ఉన్నారు. ఈ ఎండాకాలంలో కూడా కురిసిన అకాల వర్షాల వల్ల విపరీతమైన నష్టం జరిగి ఈరోజు కష్టాల కడగళ్లలో రైతులున్న మాటను ప్రభుత్వం గత నెల రోజులుగా రాజకీయాలు మాత్రమే చేస్తూ పట్టించుకోలేదు. కామారెడ్డిలో నిన్న రైతులు మొత్తం రోడ్డుకెక్కినారు. చాలా చాలా దయనీయమైన పరిస్థితి. హమాలీల కొరత ఉంది, ధాన్యం బస్తాల కొరత ఉంది, ధాన్యం కొనుగోలు చేసే నాతుడు లేడు. 25 రోజులైంది. 25 రోజులై కూడా మరి ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తరలించినా కూడా ఇంతవరకు తూకం వేయకుండా మరి రైతులను ఇబ్బంది పెడుతున్న ప్రభుత్వం ఏదైతే ఉందో ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని ఎన్నికలు ముగిసినాయి కాబట్టి వెంటనే మరి కొనుగోళ్లను స్పీడప్ చేయాలి, కొనుగోళ్లను పర్యవేక్షించాలని చెప్పి కూడా మా డిమాండ్. క్వింటాల్కు 500 రూపాయల బోనస్ ఇస్తాని బోగస్ మాటలు చెప్పిన ఈ ప్రభుత్వం దిగొచ్చేంత వరకు, మీకు న్యాయం చేసేంత వరకు మీ తరఫున ఉంటాం. మీకు రుణమాఫీ జరిగేంత వరకు మీతో ఉంటాం. 6 గ్యారంటీలను అమలు చేయలేక సీఎం రేవంత్ రెడ్డి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు కిషన్ రెడ్డి విమర్శించారు. గత బీఆర్ఎస్ పాలనకు కాంగ్రెస్ పాలనకు పెద్ద తేడా ఏమీ లేదన్నారు. ఇచ్చిన ఏ ఒక్క హామీని నెరవేర్చలేదన్న ఆయన మహాలక్ష్మి పథకం కింద ఆర్టీసీకి చెల్లించాల్సిన బకాయిలు చెల్లించట్లేదన్నారు. ఇప్పటికైనా రేవంత్ రెడ్డి అబద్ధాలు మానుకోవాలన్నారు. హామీలపై అడుగడుగునా కాంగ్రెస్ను నిలదీస్తామని, రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ గడ్డుకాలంలో ఉందని ఆయన స్పష్టం చేశారు. తెలంగాణలో ఒక ఆర్థిక సంక్షోభం ఏర్పడేటువంటి ప్రమాదం ఉంది. ఇష్టారాజ్యంగా 2 పార్టీలు తెలంగాణ అభివృద్ధి గురించి ఆలోచన చేయకుండా, తెలంగాణ ప్రజల భవిష్యత్తు గురించి ఆలోచన చేయకుండా ఓటు బ్యాంక్ రాజకీయాలతో ప్రజలను మభ్యపెట్టేటువంటి ప్రయత్నమే చేశారు తప్ప ఇచ్చిన హామీలు అమలు చేయలేనటువంటి పరిస్థితుల్లో 2 పార్టీలు ఉన్నాయి. గతంలో బీఆర్ఎస్ పార్టీ అదే విధంగా వివరించింది. 100 రోజుల్లో సోనియా గాంధీ స్వయంగా సంతకం పెట్టి ప్రతి ఇంటికి ఉత్తరాలు పంపించింది. కానీ ఒక్క
బస్సు సౌకర్యం తప్ప ఏ ఒక్కటి కూడా తెలంగాణలో ఈరోజు అమలు చేయలేదు. ఆ రకంగా అనేక రకాల 420 హామీలు రేవంత్ రెడ్డి ఇచ్చాడు. కాబట్టి రేవంత్ రెడ్డి అబద్ధాలు ఆడడంలో, బురదలే విషయంలో ఇకనైనా మానుకొని ఇచ్చినటువంటి హామీల మీద దృష్టి పెడితే తెలంగాణ రాష్ట్రానికి, ప్రజలకు మేలు జరుగుతుంది. ఎన్నికలకు ముందు పూనకం పట్టినట్టు రేవంత్ రెడ్డి బీజేపీని విమర్శించడం, మోడీ గారిని వ్యక్తిగతంగా విమర్శించడం, మరి ఆయన ఆ రకంగా ఆరోపణలు చేశాడు. దానికి ఖచ్చితంగా ప్రజలు జూన్ 4 నాడు తెలుస్తుంది. దాని ఫలితం ఏ రకంగా ఉండబోతుందో తప్పకుండా రానున్న రోజుల్లో. ఈ ఎన్నికల తర్వాత చిన్న చిన్న ప్రతిపక్షాలన్నీ కాంగ్రెస్లో విలీనమవుతాయని అన్నారు ప్రధాని మోదీ. కాంగ్రెస్ దారిలో వెళ్లడం ప్రమాదకరమని ఓటర్లను హెచ్చరించారు. శివసేన పార్టీని ఉద్దేశిస్తూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ దారిలో పయనించడం ప్రారంభించిన ఉద్ధవ్ ఠాక్రే శివసేన అంతమవుతుందని, ఇదే విషయాన్ని బాలాసాహెబ్ ఠాక్రే కూడా విశ్వసించారని ప్రధాని అన్నారు. కాంగ్రెస్ ముందు మోకరిల్లిన శివసేన డూప్లికేట్ అని శిక్షించాలని ఆయన పిలుపునిచ్చారు. आए दिन बम धमाके होते थे कि नहीं होते थे? जरा हाथ ऊपर करके बताइए, बम धमाके होते थे? आतंकवादी खुलेआम धमकियां जारी करते थे कि नहीं करते थे? सीमाओं पर गोलीबारी, राज्यों में नक्सली हमले, ये रोज की बात थी कि नहीं थी? लेकिन कांग्रेस की सरकार क्या करती थी? वो पाकिस्तान से गुहार लगाती थी और कांग्रेस अमन के कबूतर उड़ाकर फोटो निकलवाती थी। जी, अमन के कबूतर उड़ाए जाते थे, मोमबत्तियां जलाई जाती थी, मोमबत्तियां। और क्या कहते हैं? प्लीज प्लीज हम पर आतंकी हमला मत करो, यही बोलते रहते थे। अरे वीर भारत भूमि की साख पर कांग्रेस ने बहुत चोट पहुंचाई थी। साथियों, 10 साल पहले आए दिन बम धमाके होते थे कि नहीं होते थे? जरा हाथ ऊपर करके बताइए, बम धमाके होते थे? आतंकवादी खुलेआम धमकियां जारी करते थे कि नहीं करते थे? सीमाओं पर गोलीबारी, राज्यों में नक्सली हमले, ये रोज की बात थी कि नहीं थी? लेकिन कांग्रेस की सरकार क्या करती थी? वो पाकिस्तान से गुहार लगाती थी और कांग्रेस ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్పై కేంద్ర మంత్రి అమిత్ షా సంచలన వ్యాఖ్యలు చేశారు. కేజ్రీవాల్కి ఇచ్చిన బెయిల్ సాధారణ తీర్పు కాదని అన్నారు. దేశంలో చాలామంది ప్రజలు కూడా ఇది స్పెషల్ ట్రీట్మెంట్ అని నమ్ముతున్నారని అన్నారు. జైల్లో రహస్య కెమెరాలు ఉన్నాయని కేజ్రీవాల్ చేసిన వ్యాఖ్యల్ని అమిత్ షా కొట్టిపారేశారు. తిహార్ జైలు ఢిల్లీ ప్రభుత్వం పరిపాలన ఉందని, అతను అబద్ధాలు చెబుతున్నాడని అన్నారు. జూన్ 4న జరిగే లోక్సభ ఎన్నికల్లో ఇండియా కూటమి మెజారిటీ సాధిస్తే తాను జైలుకు వెళ్లనని ఇటీవల కేజ్రీవాల్ చేసిన వ్యాఖ్యలపై షా స్పందిస్తూ ఇది సుప్రీంకోర్టును ధిక్కరించడమే అని అన్నారు. కేజ్రీవాల్ బెయిల్ని దుర్వినియోగం చేస్తున్నారని అన్నారు. न्याय की व्याख्या करने का रूटीन और नॉर्मल प्रकार का जुडिशियल जजमेंट नहीं है. काफी लोग देश में मानते हैं कि स्पेशल ट्रीटमेंट दिया गया है. जेल प्रशासन दिल्ली सरकार के हाथ में, केजरीवाल जी के हाथ में, गृह मंत्रालय के हाथ में नहीं है. चलिए, आप इतने सीरियसली ले रहे हैं, वो सिर्फ 22 सीट लड़ रहे हैं देश में. इतना सीरियसली मत लीजिए, सिर्फ 22 सीट लड़ रहे हैं और वो गारंटी दे रहे पूरे देश का मैं बिजली का बिल माफ कर दूंगा. अरे भैया, तुम 22 ही सीट लड़ रहे, तेरी सरकार कहां से बनेगी? हम मोहल्ला क्लिनिक बना देंगे. और मैं कई बार स्पष्ट कर चुका हूं, फिर से स्पष्ट करना चाहता हूं, 29 तक मोदी जी ही रहेंगे और केजरीवाल आपके लिए कोई अच्छा समाचार नहीं है. 29 के बाद भी मोदी जी ही हमारे चुनाव. దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం అంతా కలిసి పనిచేయాలని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే పిలుపునిచ్చారు. లేని పక్షంలో అంతా మళ్లీ బానిసలుగా మారిపోతామని హెచ్చరించారు. ఉత్తరప్రదేశ్ లక్నోలో ఖర్గే ప్రసంగించారు. నియంతృత్వం, నిరంకుశత్వం తప్ప ప్రజాస్వామ్యంపై నమ్మకం లేని వ్యక్తిని ఎలా ఎన్నుకుంటారని పరోక్షంగా మోదీని ఉద్దేశించి ఖర్గే అన్నారు. బీజేపీ బడా నాయకులు పోటీ చేసిన ప్రాంతాల్లో ప్రతిపక్ష పార్టీలు నామినేషన్లు వేయకుండా అడ్డుకున్నారని మల్లికార్జున ఖర్గే ఆరోపించారు. హైదరాబాద్లో బీజేపీకి చెందిన ఓ మహిళా అభ్యర్థి ఓటర్లలో మహిళల బురఖా తొలగించి గుర్తింపు చెక్ చేయడం సమంజసమా అని కాంగ్రెస్ అధ్యక్షుడు ప్రశ్నించారు. ఇదేనా న్యాయంగా, స్వేచ్ఛగా ఎన్నికల నిర్వహణ అని నిలదీశారు ఖర్గే. కూటమి ముందంజలో ఉందని రిపోర్టులు వస్తున్నాయన్నారు ఖర్గే. अपोजिशन पार्टी के लीडर्स को इलेक्शन एजेंट हम बनाते हैं, उसको डरा रहे हैं. और बहुत से ताजुब की बात है, हैदराबाद में मैं देखा कि एक महिला बीजेपी की
जो कैंडिडेट है वो तो बुरखा उठा उठा के देख रही, चिट्ठियां कहां से है क्या है, आप देखे होंगे। तो ये ऐसी स्थिति में फ्री फेयर इलेक्शन होता है? डरा डरा के आप इलेक्शन करते हो। इसीलिए लेवल प्लेइंग ग्राउंड होना चाहिए, लेकिन फिर भी हम लड़ रहे हैं मजबूती के साथ, एक होके आगे बढ़ रहे हैं। और ये 4 इलेक्शन के नतीजे देखने के बाद हमें ऐसा है, रिपोर्ट्स आए हैं कि गठबंधन आगे है और बीजेपी पीछे। अपोजिशन पार्टी के लीडर्स को इलेक्शन, भारतीय जनता पार्टी का झूठ जितना पहाड़ चढ़ना था पहाड़ चढ़ चुका है, चोटी से अब उतरना शुरू हो गया है, अब लुढ़कना शुरू हो गया है। उनका काउंटडाउन के साथ साथ माउंटेन डाउन भी शुरू हो गया है। मैं अपने प्रेस के साथियों को भी 4 जून के जो सुनहरा समय आने वाला है उसके लिए बधाई दूंगा कि उस दिन फ्रीडम ऑफ प्रेस का दिन भी होगा, मीडिया मुक्ति और फ्रीडम ऑफ प्रेस का दिन भी 4 जून होगा। भारतीय जनता पार्टी अपने ही नेगेटिव नैरेटिव में उलझ गई है और जब हम पीछे मुड़ करके देखते हैं 10 साल दिल्ली की सरकार और लगभग 7 साल उत्तर प्रदेश की सरकार में हर बात उनकी झूठी निकली, वादे उनके झूठे निकले और हाल में जो हम लोगों ने उनका चुनाव देखा है वो उनकी बूथ कमेटियां लूट कमेटी के तरह काम करने लगी हैं। भारतीय जनता న్యూస్ క్లిక్ వ్యవస్థాపకుడు ప్రభీర్ పుర్కాయస్తా అరెస్టు చెల్లదని సుప్రీంకోర్టు ప్రకటించింది. ప్రభీర్ను వెంటనే విడుదల చేయాలని ఆదేశించింది. ఉగ్రవాద నిరోధక చట్టం కింద గతంలో ప్రభీర్ పుర్కాయస్తను 2023 అక్టోబర్ 3న అరెస్టు చేశారు. ఆ అరెస్టు చెల్లదని జస్టిస్ బిఆర్ గవాయి, సందీప్ మెహతాలతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం స్పష్టం చేసింది. భారత సార్వభౌమాధికారానికి భంగం కలిగించేందుకు దేశంలో ఆందోళనలు పురిగొల్పేందుకు ఈ న్యూస్ పోర్టల్ చైనా నుంచి భారీ నిధులను పొందిందని ఎఫ్ఐఆర్లో పేర్కొన్నారు. 2023 అక్టోబర్ 4న రిమాండ్ ఉత్తర్వులు జారీ చేయడానికి ముందు రిమాండ్ దరఖాస్తు కాపీని లిఖితపూర్వకంగా పుర్కాయస్తకు కానీ ఆయన తరపు న్యాయవాదికి కానీ అందించలేదని, ఇది ఆయన అరెస్టుకు ఆ తర్వాత రిమాండ్కు విఘాతమని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. తెలంగాణలో సినిమా థియేటర్లను మూసివేస్తున్నారు. ఈ నెల 17వ తేదీ నుంచి హైదరాబాద్ సిటీతో పాటు తెలంగాణ వ్యాప్తంగా ఉన్న సింగిల్ స్క్రీన్ సినిమా హాళ్లను మూసివేయనున్నట్లు ప్రకటించారు యజమానులు. సహజంగా సమ్మర్, ఎండాకాలంలో బోలెడు సినిమాలు విడుదలవుతూ ఉంటాయి. ఈసారి అందుకు భిన్నంగా ఈ సమ్మర్ హాలిడేస్లో కొత్త సినిమాలు రిలీజ్ కాలేదు. దీంతో ప్రేక్షకులు లేక సినిమా థియేటర్లు వెలవెలబోతున్నాయి. ఈ క్రమంలో థియేటర్ యజమానులు మూసివేయాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది. బంగారం కొనుగోలు చేయాలనుకుంటున్న వారికి ఇదే మంచి అవకాశం. వరుసగా 3వ రోజు బంగారం ధరలు పడిపోయాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో బంగారం ధరలు 3 రోజులుగా పడిపోతూ వస్తున్నాయి. ఇవాళ 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రేటు $400 మేర తగ్గి 66,750 వద్దకు దిగొచ్చింది. అదే 24 క్యారెట్ల బంగారం చూస్తే ఇవాళ 10 గ్రాములకు $430 తగ్గింది. దీంతో తులం రేటు 72,820కి తగ్గింది. అయితే వెండి ధర మాత్రం భారీగా పెరిగింది. కిలో వెండి రేటు $700 మేర పెరిగి 87,200 వద్దకు ఎగబాకింది. ప్రస్తుతం పెళ్లిళ్ల సీజన్ కాకపోవడంతో బంగారానికి డిమాండ్ తగ్గినట్లు బులియన్ మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. ఇవి ఇప్పటి వరకు అప్డేట్స్. కీప్ వాచింగ్ స్వతంత్ర.